చాలా సంతోషం. ఈరోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ తర్వాత రాష్ట్రంలో అనేక జిల్లాలలో కార్యవర్గ సమావేశాలు అవుతూ ఉన్నాయి. పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో జరుగుతూ ఉన్నాయి. మల్కాజ్గిరి ఒక జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా భారతీయ జనతా పార్టీకు ఒక కంచుకోటగా మారినటువంటి జిల్లాగా మనం భావించాలి ఈరోజు మనం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా పెద్ద ఎత్తున మనకు పాత కార్యకర్తలు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ప్రజలు కూడా మనతో ఉన్నారు. ఎంపీని గెలుచుకున్నాం, కొన్ని కార్పొరేటర్స్ మనం గెలుచుకున్నాం. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఏదైతే 3 భాగాలు చేశారో, ఇటు జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజ్గిరి, అందులో మల్కాజ్గిరి సంబంధించినటువంటి ఒక చాలా కీలకమైనటువంటి ఒక కార్పొరేషన్. మరి జిల్లా సమావేశంలో స్థానిక సమస్యల మీద మనం మల్కాజ్గిరి కార్పొరేషన్ సంబంధించిన సమస్యల మీద, ఆ ప్రజలకు వచ్చే కష్టాల మీద అనేక విషయాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉద్యమాలు, నేను ఈ మధ్య ఎక్కడ పోయినా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, మనకు ఉద్యమాలు మాత్రమే మార్గం. ఎందుకంటే హిందీలో ఒక సామెత ఉన్నది, లాతోంకే భూత్ బాతోంసే నహీ మాన్తే. ఈ ప్రభుత్వము మాటలతో వినే ప్రభుత్వం కాదు, దీనికి చురుకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఉద్యమాల ద్వారానే మనం ఈ ప్రభుత్వానికి చురుకు పెట్టాలి. ఈ యొక్క ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం, 3 సంవత్సరాలు దాదాపు పూర్తి కావస్తుంది. 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఇండిపెండెంట్గా లేరు, ముఖ్యమంత్రినే హోంశాఖ మంత్రి. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రినే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మళ్ళీ 2 మంత్రి వర్గాలు 2 కూడా చాలా కీలకమైనటువంటి ఒక మంత్రివర్గం. అది శాంతి భద్రతలు మొత్తం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం. కొమరయ్య గారిని వెతికిపోయే రాష్ట్రం. ఈ శాంతి భద్రతలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభద్రత భావం ఈరోజు ప్రజల్లో ఉన్నది. ప్రజల్లో అభద్రత భావం కాదు, అసలు హైదరాబాద్ నగరంలో జీవించాలా లేదా, అసలు హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ఈ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది. మొన్న జరిగినటువంటి ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మాట్లాడడం జరిగింది, ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం. ఒక మతానికి మనం వ్యతిరేకం కాదు, అయినప్పుడు కూడా అటువంటి ఒక మతపరమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసి ఈరోజు హైదరాబాద్ నగరంలో మజ్లిస్ పార్టీ యొక్క ఆగడాలు ఆగలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు హైడ్రానో బీదవాడ ఇల్లు కూలగొడుతుంది, ఆ ఫాతిమా కాలేజీ మాత్రం ఒక ముట్టుకోదు పోయాది, లేదు మంచి సర్వీస్ చేస్తుందండి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీదవాళ్ళ ఇల్లు కూలగొట్టడం మాత్రం జరుగుతుంది. హైడ్రా అనేది కేవలం ఒక డ్రామా. అది ఆయనకు హైడ్రా అనే పదము హిట్లర్ నుంచి వచ్చిందండి ఆలోచన. మరి హిట్లర్ ఈ ప్రపంచాన్ని వినాశనం చేసినటువంటి వ్యక్తి, మరి ఆ వినాశనం చేసేటటువంటి వ్యక్తికి ఈ వినాశ అనేటువంటి ఆలోచన ఎట్లొచ్చింది? అందుకే గతంలో జయప్రకాష్ నారాయణ అన్నారు, వినాశకాలయ విపరీత బుద్ధి. వినాశానికి దారి దగ్గరలో వచ్చింది కాబట్టే ఇటువంటి బుద్ధులు మీకు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒకవైపు శాంతి భద్రతల్లో మనం మాట్లాడుతూ ఉంటే జనార్దన్ రెడ్డి గారిని వేదికపై రాసిన కొడుతున్నాను. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ పెట్టి మతాన్ని రెచ్చగొట్టి ఆ రోజు నువ్వు జూబ్లీ హిల్స్ గెలిచినావు. ఆ ధైర్యం చూసుకొని ఈరోజు స్కూళ్ళల్లో పిల్లలకు కలమా కంపల్సరీ అని చెప్పి రాయడం జరుగుతూ ఉంది, చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతకన్నా సిగ్గుచేటు హైదరాబాద్లో ఇంకేం జరుగుతుందని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఏ హక్కుతోని, ఏ ధైర్యంతో ఈరోజు ఇతర మతస్థుల్ని నువ్వు ఫత్వా చదవాలి, నువ్వు కల్మా చదవాలి,
అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఈరోజు లా మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, లా మినిస్ట్రీ కూడా ఆయనే. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మనం చూస్తున్నాం ఈరోజు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈరోజు అన్నిట్లో ఫెయిల్ అయింది. ఈరోజు అన్ని రంగాల్లో ఈరోజు ఎడ్యుకేషన్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఉన్నది ఈ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇక్కడ అడుగుతా ఉన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చాడు, ఆ మధ్య 1000 కోట్లు ఇస్తా అని చెప్పాడు. 1000 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలే. ఏడాది పూర్తిగా వస్తుంది. ఈరోజు బీసీ విద్యార్థుల ఒక హాస్టల్ చూడండి ఒక్కసారి. ప్రతిరోజు ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి అక్కడ. మిడ్ డే మీల్ స్కీమ్ వర్కర్స్కు ఈరోజు వాళ్ళ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వట్లేదు. రోడ్ల మీద వచ్చి ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు ధారణాలు చేస్తూ ఉన్నారు. ఏ స్కీమ్ అయితే కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిందో, పిల్లల పోషక ఆహారం కోసం మిడ్ డే మీల్స్కి తీసుకొచ్చిందో, ఆ మిడ్ డే మీల్ స్కీమ్ కూడా ఈరోజు నీరు గారుస్తున్న ప్రభుత్వం ఇది. ఇతర స్కీమ్ తీసుకొస్తున్నారు, వర్క్ మంచిదే, కానీ అది ప్రభుత్వం సొంత ద్వారా చేయట్లేదు. ఇస్కాన్ ద్వారానో ఇంకో ద్వారానో అక్షయ పాత్ర ద్వారానో వాళ్ళు తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను మళ్ళీ ఎందుకు చేస్తూ ఉన్నావు? నీకు ప్రజలు ఇచ్చింది ఒక అధికారం ఎందుకు? అదే తప్పులు చేయడానిక? అసలు బీఆర్ఎస్కు ఈ రాష్ట్రంలో అసలు మాట్లాడే ఒక నైతిక హక్కు లేనే లేదు. ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్, ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఎక్కువగా పెట్టింది బీఆర్ఎస్, దాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగాల మీద మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు మీరు ఉన్న రోజులు? అసలు గ్రూప్ 1 ఎగ్జామ్సే జరగలేకపోయినాయి, పేపర్ లీకేజ్లు అయినాయి. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఎగ్జామ్కు ప్రజలు కోర్టుకు పోతూ ఉన్నారు. కోర్టులో ఈరోజు జరుగుతున్నటువంటి విషయాన్ని రవినాయక్ గారిని వేదిక మీద ఈ ఒక సంబంధించినటువంటి ఒక ఏదైతే మనం విద్యా వ్యవస్థలో చూస్తూ ఉన్నాం, ఉద్యోగ రంగాల్లో చూస్తూ ఉన్నాం, 12,000 కోట్లు ఈరోజు విద్యార్థులకు ఫీజు బకాయిలు ఉన్నారు. వాళ్ళు 12,000 కోట్లు మామూలు కాదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నాం. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఈరోజు వానాకాలంలో ఎల్లిన ఒక ప్రభావంతో అటు రైతులకు సాగునీరు లేకపోతే పట్టణాలలో ప్రజలకు తాగునీరు కూడా లేదనే విషయాన్ని గుర్తించాలి మనం. ఈరోజు వాటర్ స్కేర్సిటీ ఉన్నది మనకు. దాని గురించి ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం? ప్రత్యామ్నాయంగా ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ప్రజలు కావచ్చు, పురపాలక సంఘాలన్నీ కూడా ఈరోజు ఒక కరప్షన్ కేంద్రంగా మారినాయి. ఈరోజు అవినీతి కేంద్రాలుగా మారినాయి ఇవన్నీ. భూభారతి, ధరణి, ఇవి దాంతోపాటు ఈరోజు హైడ్రా, హిల్టు అన్నీ హెచ్తోనే స్టార్ట్ అవుతుంది మనోడిది. తర్వాత హిల్టు, తర్వాత డెవలప్మెంట్ హాల్టు, అది బంద్. అసలు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా తెలంగాణ ప్రజలు పోనీలే కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చాం కదా, మంచిగా చేస్తారేమో అనుకుంటే ఈ 2.5-3 సంవత్సరాల్లోనే ఈరోజు ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైపోయారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినాము, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఇక వాళ్ళు దోచుకునే కాక మిగిలినంత వీళ్ళు దోచుకుంటున్నారు. ప్రజలు ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు ఒక ప్రత్యామ్నాయం కోసం. ఆ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలు నిశ్చయించుకున్నారు. మిత్రులారా, ఈరోజు మనము తయారు కావాలి. ఈరోజు ప్రజలతో మమేకం కావాలి. ప్రజల సమస్య మీద మనం పోరాడాలి. ఇళ్లలో కూర్చుంటే రాజకీయాల్లో మనం ముందుకు పోలేం. నేను స్పష్టంగా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను. రేపు ప్రజలతో కలిసి, ప్రజలతో ఉద్యమించి, ప్రజల సమస్య మీద ఉద్యమించిన వాళ్ళకే రేపు టికెట్లు వస్తాయి. కానీ ఇళ్లలో కూర్చొని లీడర్ చుట్టూ తిరిగి స్టేట్ ఆఫీసర్కి వచ్చి వీళ్ళకి టికెట్లు లేవు అనే విషయాన్ని కూడా ముందు చెప్తా ఉన్నాను. ప్రజల్లో తిరగండి. ఈరోజు ప్రజలు మనం చూస్తూ ఉన్నారు. మీరు లీడర్ లేపు చూస్తే రాదు, ప్రజలు ఏమి చూడండి. మీరు ఈరోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను ఈరోజు మంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి మనకు. సర్వేలు చెప్తా ఉన్నాయి ఈరోజు భారతీయ జనతా పార్టీ నంబర్ 1 ప్లేస్లో ఉన్నది. కాబట్టి ఆ నంబర్ 1 ప్లేస్ మనం కాపాడుకోవాలి. మనం ఈ 3 కార్పొరేషన్ ఎన్నికల్లో రేపు జరగబోయేటువంటి ఎన్నికలు ఎప్పుడు జరిగినా
ఈ 3 కార్పొరేషన్లో కూడా భారతీయ జనతా పార్టీ మేయర్ అవుతాడో అది పూర్తిగా ప్రజలు కూడా నిశ్చయించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మిత్రులారా, నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా రెండు విషయాలు మీకు చెప్తా ఉన్నాను. ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కలిసి బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేశారు. ఎస్ఐఆర్తో మా ఓట్లు తొలగిస్తారని చెప్పేసి, ఎస్ఐఆర్ అంతా బూటకము, బెంగాల్లో వీళ్ళు ఎస్ఐఆర్ చేపట్టి గెలిచారని చెప్పారు, ఎస్ఐఆర్లో మేము పాల్గొమని చెప్పారు. కానీ ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు కలిసి ఈరోజు ఎస్ఐఆర్లో పాల్గొంటున్న విషయం అందరికీ తెలుసు. ఎస్ఐఆర్ ఒక గడువు ఎక్స్టెండ్ చేయమని చెప్పి అడిగిందే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం. తర్వాత మనం అడిగినాం, మరి అంత బీఆర్ఎస్, కాంగ్రెస్కు, ఎంఐఎంకు ఈ ఎస్ఐఆర్ మీద నమ్మకం లేకపోతే నువ్వు ఎందుకు గడువు అడిగినావు? 10 రోజులు మంచిది, గడువు 10 రోజులు గడువు వచ్చినాయి. కానీ మీ అందరికీ అప్రమత్తం చేస్తూ ఉన్నాను. ఈరోజు బిఏలోస్ అందరూ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళ మీద ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉంది. ఎంఐఎం బెదిరిస్తూ ఉన్నారు. ఓల్డ్ సిటీలో మన ఓట్లు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీకి ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఓట్లు కూడా ఓటర్ లిస్ట్ నుంచి తీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, మధ్యస్థ పార్టీ చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను బిఏలోస్ చెప్తా ఉన్నాను, మీరు బిఏలోస్ అందరూ కూడా మీ అండ మేము ఉంటాం. ఈ ప్రభుత్వం ఒత్తిడి మీద భయపడకండి, మజ్లిస్ పార్టీకి మీరు భయపడకండి. దయచేసి మీ యొక్క వృత్తి మీరు నిర్వహించండి, మీ పని మీరు నిర్వహించండి. అసలైన ఓట్లు దాంట్లో వచ్చేటట్టు చేయండి. దొంగ ఓట్లు తీసేయండి, డూప్లికేట్ ఓట్లు తీసేయండి, రోహింగ్యా ఓట్లు తీసేయండి, బంగ్లాదేశ్ ఓట్లు తీసేయండి. లేకపోతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ కలిసి బీజేపీని మొత్తం కూడా ఆ ఓట్లను కూడా గల్లంత చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మన మీద ఆబండాలు వేస్తూ ఉన్నారు, కానీ వాస్తవాలకు ఈ పని చేస్తుంది ఆ వాళ్ళు. మరొకసారి మిత్రులకు చెప్తా ఉన్నాను మీకు, బెంగాల్లో కూడా ఏ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ చేసినారో ఆ ప్రక్రియలో పాల్గొనేది ఆ రోజు టీఎంసీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి యొక్క అధికారులు మాత్రమే పాల్గొన్నారు. కాబట్టి అక్కడ అవకతవకలు అయ్యే అవకాశం లేదు బీజేపీతోని. ఇక్కడ కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో వాళ్ళు అవకతవకలు చేసి బీజేపీ యొక్క ఓట్లను తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మీ ఓట్లు మీరు నమోదు చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓట్లు చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బెదిరిస్తూ ఉన్నాడు, మీరు ఇక్కడ ఓటు చేసుకుంటే మీకు ఊర్లలో మీకు నష్టం జరుగుతుందని చెప్పి. అటువంటి ఏమీ జరగదు. ఏది ఉన్నా సరే ఇక్కడ ఓటు వేయించుకోండి. ఒకవేళ మీ ఊర్లలో ఎప్పుడైనా ఎలక్షన్ జరిగితే ఇది ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా ఈ ఓటుని తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి మనం హైదరాబాద్లో ఉన్న ప్రజలను మనం కోరుతున్నాం, ఈ కాంగ్రెస్ మజ్లిస్ యొక్క రాజకీయాల్లో మనం భయపడద్దు. మన ఓట్లు మనం నమోదు చేసుకుందాం. ఎస్ఐఆర్ ప్రక్రియలో మనం పాల్గొందాం. హైదరాబాద్ నగరాన్ని మనం రక్షిందాం. లేకపోతే హైదరాబాద్ నగరంలో 3 కార్పొరేషన్ కూడా ఇస్లామైజేషన్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ది కాంగ్రెస్ పార్టీ ఈజ్ రెడీ టు ఇస్లామైజ్ ది ఎంటైర్ హైదరాబాద్ సిటీ విత్ 3 కార్పొరేషన్. మజ్లిస్తో చేయి కలిపి ఒక భాగం మొత్తం మజ్లిస్కు రాసిస్తున్నట్టు చేస్తూ ఉన్నారు. అందుకే మిత్రులారా, ఈరోజు చెప్తా ఉన్నాను నేను, మన అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎస్ఐఆర్లో పార్టిసిపేట్ చేయాలి. ఆగస్టు 3 వరకు ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియను మనం కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొని రాబోయే రోజుల్లో మరొకసారి మీ అందరం కోరుతా ఉన్నాను, ప్రజల సమస్యని మీరు ఐడెంటిఫై చేయండి, ప్రజల సమస్యని గుర్తించండి, ప్రజలలో మమేకమై వారి కోసం మనం పోరాడదాం. కావాలంటే జైలుకు పోయినా పర్వాలేదు, కానీ ప్రజల వెనక మనం ఉంటాం, ప్రజల అండగా మనం ఉందామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, దీనికి మనం తయారు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మిత్రుడు మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిసిన. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.